హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను బెల్ట్ జాకెట్ మెజర్మెంట్ చెప్పి కట్ చేస్తున్నాను. దాని ప్రకారం మీరు కూడా కటింగ్ నేర్చుకోండి. ఈ బెల్ట్ జాకెట్ కొలతలు తీసే విధానము: ఫస్ట్ ఈ జాకెట్ పొడవు మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ భుజం జాయింట్ దగ్గర నుంచి ఈ బ్లౌజ్ని లాగి ఈ చివరి వరకు చూస్తే 13.25 ఇంచి వస్తుంది లెంత్. దీనికి 1/2 ఇంచి యాడ్ చేసుకొని 13.25 ఇంచి పెట్టుకోవాలి. జాకెట్ పీసును ఇట్లా డబుల్ ఫోల్డింగ్లో మర్చుకొని ఓపెన్స్ అంతా ఈ పై భాగంలో ఉండాలి. ఫోల్డింగ్ చేసిన క్లాత్ మనం ముందు వైపు పెట్టుకొని మార్కింగ్ చేయాలి. ఇలా మడుచుకున్న తర్వాత ఇక్కడ హెమ్మింగ్ పట్టీ కొరకు 2 ఇంచీలు వదిలి మార్కింగ్ చేయాలి. ఈ వచ్చిన కొలతని ఇక్కడి నుంచి 13.25 ఇంచి లెంత్ని మార్కింగ్ చేయాలి 2 టైమ్స్. ఇలా మార్కింగ్ చేసి వచ్చిన కొలతని ఇలా కలుపుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ కొలత తీసుకోవాలి. ఈ కాజా పట్టీ దగ్గర దారం కుట్టారు కదా, అక్కడి నుంచి ఈ జాయింట్ భాగం వరకు ఇలా స్ట్రైట్గా లాగితే 9.25 ఇంచి వస్తుంది ఒకవైపు. ఈ హుక్ పట్టీ ఈ చంక భాగం కింద నుంచి ఈ హుక్ పట్టీ వరకు ఇలా లాగామంటే 9.5 ఇంచి వస్తూ ఉంది. దీనికి 1/4 ఇంచి యాడ్ చేయాలి. 1/4 ఇంచి ఎందుకంటే ఇక్కడ కుట్లల్లో హుక్స్ పట్టీ కుట్టేటప్పుడు క్లాత్ ఉంటుంది కాబట్టి 1/4 ఇంచి యాడ్ చేసుకోవాలి. 9.5 ప్లస్ 1/4 9.25. తర్వాత బ్యాక్ పార్ట్ మెజర్మెంట్. ఈ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ తీసేటప్పుడు మెడ భాగాన్ని ఇలా వెడల్పుగా చేయకుండా ఇట్లా సమంగా పెట్టుకొని ఈ చంక భాగం కింద కుట్టు వద్ద నుంచి ఇలా తీసుకోవాలి. ఈ చంక భాగం కుట్టు కింద వరకు 21 ఇంచి వస్తూ ఉంది. దీన్ని బుక్లో రాసుకోవాలి. మొత్తం కౌంట్ చేస్తే 9.25 19.5. ఇది ఒక 21 వస్తూ ఉంది. $40.5 వస్తూ ఉంది ఫ్రెండ్స్. దీనికి 1/2 ఇంచి యాడ్ చేసుకొని 41 ఇంచి తీసుకొని బై 4 భాగాలు చేసుకోవాలి. చేస్తే 10.25 ఇంచి వస్తుంది. దీన్ని ఇక్కడ 10.25 ఇంచి మార్క్ చేసుకోవాలి వెడల్పులో. ఇటువైపు కూడా 10.25 మార్క్ చేసుకోవాలి.
తర్వాత వెనక భాగాన్ని మెడ భాగాన్ని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా వెడల్పుగా లాక్కుండా ఇలా దగ్గరగా పెట్టుకొని షోల్డర్ని కొలుచుకోవాలి. ఈ హ్యాండ్స్ జాయింట్ చేసిన ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు చూసుకోవాలి మనము. ఇలా కొలిస్తే 11 ఇంచీలు వస్తూ ఉంది ఈ వెడల్పు. ఈ 11కి మనము 1/2 ఇంచ్ యాడ్ చేసుడు. ఇక్కడ కుట్లలో 1/4 ఇంచ్, ఈ పక్క 1/4 ఇంచ్ ఉంటుంది కాబట్టి 11.5 తీసుకోవాలి. ఈ 11.5/2 తీసుకుంటే 5.75 ఇంచ్ వస్తుంది. ఈ 5.75ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ చంకులోతు గుర్తించడానికి ఈ బ్లౌజ్ దగ్గర నుంచి ఈ చేతులు జాయింట్ వచ్చిన వరకు లెంత్ కొలుచుకోవాలి. ఇలా కొలిస్తే 7.5 ఇంచ్ వస్తుంది. దీనికి ఒక 1/4 ఇంచ్ కలిపి మనము 7 ముక్కలు పెట్టుకోవాలి ఈ కింది భాగంలో. ఈ గీతని కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ భుజము కొలిస్తే 2.25 ఇంచ్ వస్తూ ఉంది ఫ్రెండ్స్. దీనికి మనము 3/4 ఇంచ్ కుట్లకి యాడ్ చేసుకోవాలి. 2.25 ప్లస్ 3/4 3 ఇంచులు. ఇది పైపింగ్ ఉంది, నేను వచ్చింది హెమ్మింగ్ పెట్టబోతున్నాను, అందువల్ల 3/4 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులు పెడతా ఉన్నాను. ఇక్కడ మార్కింగ్ చేయాలి. భుజం 3 ఇంచీలు. జాకెట్ ఈ బ్యాక్ నెక్ కొలవడానికి ఇలా షోల్డర్ని దగ్గరగా పెట్టి ఇలా నేరుగా ఒక లైన్ వేసుకొని ఈ లైన్ నుంచి ఇట్లా బ్యాక్ నెక్ లోతుని గుర్తించాలి. 9 ఇంచెస్ వస్తూ ఉంది ఈ డీప్. ఈ 9 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేయాలి. మార్క్ చేసి ఈ రౌండ్ నెక్ని ఇక్కడికి కలుపుకోవాలి. మీకు ఒకేసు ఈ రౌండ్ని కలపడానికి రాకుంటే ఇలా బాక్స్ లాక్ కూడా వేసుకొని ఈ మూలలో ఇలా 1.25 ఇంచ్ మార్క్ చేసి కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ చంక లోతును కూడా అలాగే 1.25 ఇంచ్ పెట్టి ఈ మూలలో ఇలా మార్కింగ్ చేసి కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ కుట్లకి 1 ఇంచ్ వదులుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ వంపు మీదనే మనం కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కింది వైపు ఎగుడు దిగుడుగా ఉండే క్లాత్ని
లెవెల్గా కట్ చేసుకోవాలి ఈ హెమ్మింగ్ పట్టీ కొరకు. ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మర్చి హెమ్మింగ్ చేయడానికి. ఇక్కడ చిన్న చిట్కా వేసుకోవాలి ఫ్రెండ్స్ కటింగ్లో. ఎగుడు దిగుడుగా వచ్చిన దాన్ని కరెక్ట్గా మనం లెవెల్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా విడదీసి నెక్కు ఏదైనా హెచ్చు తగ్గులు ఎగుడు దిగుడు ఉంటే దాన్ని లెవెల్గా సిజర్తో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ క్లాత్ని మార్చుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ భాగాన్ని మనం ఎలా కొలవాలంటే, ఈ ముందర భాగము భుజం దగ్గర జాయింట్ వచ్చింది కదండి, అక్కడి నుంచి టేప్ని పెట్టి ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదా ఇక్కడ వరకు లాగి కొలిస్తే మనకి 9 ముక్కాలు వస్తూ ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడి నుంచి ఈ సెంటర్ డాట్ పట్టిండారు కదా ఆ లెంత్ని కొలుచుకోవాలి. 9 ముక్కాలు ఇక్కడ ఒక 2 ముక్కాలు వస్తూ ఉంది ఫ్రెండ్స్. 9 ముక్కాలు 10, 12 ఇంచీలు. ఈ కుట్లకు 1/4 ఇంచి 12 ముక్కాలు. ఈ షోల్డర్ దగ్గర 1/4 ఇంచి కుట్లకి మొత్తం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 9 ముక్కాలు, ఒక 2 ముక్కాలు, 10, 12, ఇక్కడ 1/4 ఇంచి, ఇక్కడ 1/4 ఇంచి, 12.5 ఇంచికి మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 12.5 ఇంచి పెట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ పైన. ఇక్కడికి ఈ క్లాత్ని ఇలా మర్చి పెట్టుకొని మనం 12.5 ఇంచి దగ్గరికి మర్చుకోవాలి. మర్చుకొని ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పర్చి దీనిపైన ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను క్రాస్ కటింగ్ చేయబోతున్నాను ఫ్రంట్ పార్ట్, దానికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టి క్లాత్ని అవుట్లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రంట్ నెక్ని కొలవడానికి మనం ఇలా బ్లౌజ్ని ఫ్రంట్ నెక్ని రౌండ్గా బెండ్ చేసుకొని ఈ లెంత్ని కొలుచుకోవాలి ఫ్రెండ్స్. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా తీసుకుంటే ఇలా నేరుగా తీస్తే 5.75 ఇంచి వస్తూ ఉంది. ఈ 5.75 ఇంచిని ఇక్కడ పెట్టి మార్కింగ్ చేసి తర్వాత
బ్యాక్ నెక్ లెవెల్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు రాకుంటే ఇలా బాక్స్ లాగా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి ఈ అవుట్లైన్ మీదే మనము కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఒక 1/4 ఇంచి మార్క్ చేసుకొని 1/4 ఇంచి కానీ 1 ఇంచి కానీ క్రాస్ బెల్ట్ తీయడానికి బెండ్ ఇలా ఇక్కడ 1.5 ఇంచి మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి 3.5 ఇంచి మార్కింగ్ చేయాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకో మార్కింగ్ చేసి మనం గుర్తించిన ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ అవుట్లైన్ మీదే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెస్ట్ రౌండ్ 41 వచ్చింది కదా ఫ్రెండ్స్. దాన్ని 4 భాగాలు చేస్తే 10 ఇంకాలు వస్తుంది. ఆ 10 ఇంకాల నుంచి ఈ నెక్ భాగం నుంచి ఈ చంక భాగం వరకు పెట్టి ఇలా మార్కింగ్ చేసుకొని 10 ఇంకాల నుంచి దగ్గర ఒక చిట్కా వేసుకోవాలి కత్తెరతో. తర్వాత చంక భాగము ముందు పక్క లోతు కొద్దిగా 1/2 ఇంచు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ బెల్ట్ షేప్ మనకి ఇంకా కావాలంటే ఎక్కువ కత్తిరించుకోవచ్చు, లేదంటే లెవెల్గా దీన్ని హెచ్చు తగ్గులు లేకుండా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ భాగంలో కూడా ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే రౌండ్గా కటింగ్ చేసుకోవాలి. ఈ భాగాన్ని ఇలా విడదీసి పెట్టామంటే నెక్ ఇలా రౌండ్ షేప్లో రావాలి. తర్వాత ఫ్రంట్ భాగం మనము డాట్స్ గుర్తించే విధానం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బెండ్ తీసాం కదా, దాని ఈ క్లాత్ని ఇలా మర్చుకొని మూడు 3/4 ఇంచులు ఇలా మర్చుకొని ఇలా ప్రెస్ చేసాం, గోరుతో ప్రెస్ చేసుకొని ఈ మెజర్మెంట్ బ్లౌజు చూపిబా
షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు లాగినామంటే ఇలా 9.75 ఇంచి వస్తూ ఉంది. దానికి 10 ఇంచీలుగా 1/4 ఇంచ్ ఇక్కడ కుట్లకు వదులుకొని కలుపుకొని 10 ఇంచీలుగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1.25 ఇంచి పెట్టి ఇలా గీత గీసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇలా నలిపామంటే గోరుతో మార్కింగ్ పడుతుంది ఫ్రెండ్స్. ఈ సెంటర్లో ఒక కటింగ్ పెట్టుకొని ఇలా విడదీసామంటే ఈ మనం గోరుతో గీసింది అలాగే గుర్తులు పడుతుంది. వీటి మీద చాక్తో మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ డాట్కు నేరుగా టేప్ని ఇలా పెట్టి ఇంకొక మార్కింగ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా దీన్ని ఇలా మడిచామంటే గోరుతో ప్రెస్ చేసినామంటే అలాగే పడుతుంది. ఇటువైపు కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ వదిలేసి ఇలా ఈ 2 మూలలు కలిపే చోట ఇలా పట్టుకొని ఇలా గోరుతో ప్రెస్ చేసామంటే మార్కింగ్ పడుతుంది. ఇక్కడ కత్తెరతో చిన్న చిట్కా వేసుకొని ఇలా చేసి దీన్ని కూడా మార్కింగ్ చేసుకోవాలి చాక్తో, టైలర్ చాక్తో. తర్వాత ఇట్లా తిప్పించి దీన్ని కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ చంకలోతు, ఇది ఫ్రంట్ భాగం చంకలోతు. ఇలా గ్యాప్ ఉండాలి చంకలోతు తీస్తే ఫ్రంట్ భాగానికి. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ జాకెట్లో ఈ భుజం దగ్గర నుంచి ఈ హ్యాండ్స్ లెంత్ని ఇలా లాగి కొలిస్తే 6.25 ఇంచి వస్తుంది ఫ్రెండ్స్. మనము 1/2 ఇంచి కలిపి 6.25 ఇంచి లెంత్ పెట్టుకోవాలి హ్యాండ్స్ లెంత్. తర్వాత ఈ హ్యాండ్స్ వెడల్పు ఇక్కడ ఇలా పెట్టుకొని ఈ హ్యాండ్స్ కింది భాగం లాగామంటే సమంగా టేప్ని ఇలా అంతా క్రాస్గా పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇలా స్ట్రైట్గానే ఉండాలి. 7.5 ఇంచి వస్తూ ఉంది. ఇలా చెయ్యి వెడల్పు చంక భాగంలో 7.5 ఇంచి. కొంత తగ్గిస్తామంటే చంకలో తర్వాత హ్యాండ్స్ కత్తిరించేదానికి ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి ఫ్రెండ్స్.
ఇక్కడ 1.5 ఇంచి హెమ్మింగ్ కొరకు మార్కింగ్ చేసి ఒక లైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ లైన్ నుంచి 6.25 ఇంచి పొడవు గుర్తించి మళ్ళీ ఇక్కడ 6.25 ఇంచి గుర్తించి ఈ లైన్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడి నుంచి ఒక 3 ఇంచీలు పెట్టి ఒక మార్కింగ్ పెట్టి తర్వాత చెయ్యి వెడల్పు 7.5 ఇంచి వచ్చింది కదా ఫ్రెండ్స్, అది 7.5 ఇంచుకి ఒక పాయింట్ ఎక్కువ పెట్టుకొని మార్కింగ్ చేయాలి. దీన్ని ఆర్క్ షేప్లో కట్ చేయాలి ఫ్రెండ్స్, ఇలా హ్యాండ్స్. తర్వాత హ్యాండ్స్ మోచేయి చుట్టుకొలత జాకెట్ని ఇలా మార్కింగ్ చేసి ఈ లైన్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇలానే కట్ చేసుకోవాలి. ఈ ఒక పొర తక్కువగా ఉంది ఫ్రెండ్స్, దీనికి మనం కొద్దిగా జాయింట్ వేసుకోవాలి. ఈ కింద ఎగుడు దిగుడును కరెక్ట్గా కట్ చేసుకోవాలి హెమ్మింగ్ పట్టీ కొరకు హ్యాండ్స్. ఈ సెంటర్లో హ్యాండ్స్కి ఒక కటింగ్ మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ కూడా కత్తెరతో చిట్కా వేసుకోవాలి. తర్వాత ఈ 2 పొరలని ఇలా విడదీసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/4 ఇంచి గ్యాప్ పెట్టి ఆర్క్ షేప్లో కర్వ్ తీయాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ మోచేయి చుట్టు కొరకు ఈ లైన్ మైండి మనము ఈ 2 పొరలని విడదీసి ఇలా మడిచి గోరుతో ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా విప్పామంటే ఈ మడత అలాగే పడుతుంది, దానిపైన మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బెల్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఈ డాట్స్ వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే 2.5 ఇంచి వస్తూ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే 7.25 వస్తుంది. 7.25 ప్లస్ ఒక ఈ 2.5 9.25 ఇంచి ఫ్రెండ్స్ బెల్ట్ పొడవు. ఈ 9.25ని మనం కట్ చేసిన ఈ మిగతా క్లాత్లో బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ హెమ్మింగ్ పట్టీ కొరకు కటింగ్ చేసాం కదా, అక్కడి నుంచి ఈ ఫ్రంట్ పార్ట్కి కొలత వేస్తే 2 ఇంచీలు వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ 1/4 ఇంచి ఎక్కువ పెట్టుకోవాలి, 2.25గా తీసుకోవాలి. ఆ 2.25 ఇంచికి మళ్ళీ ఒక 1/2 ఇంచి కలుపుకోవాలి కుట్లకి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచీలు వచ్చిందనుకోండి, ఒక 1/4 ఇంచి కలిపి 2 ముక్కలు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ మధ్యలో 1/4 ఇంచి తగ్గించి 2.5గా పెట్టుకోవాలి బెల్ట్ షేప్ చేయడానికి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 2.5
ఇది ఎక్కువ వంపుగా తీసుకోవాలి ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ కొద్దిగా ఎక్కువ కరువు తీసుకోవాలి ఫ్రంట్ భాగంలో. బెల్ట్ షేప్. ఇలా బెల్ట్ షేప్ అనేది బాగా రావాలి ఫ్రెండ్స్. ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే మనము షేప్ రౌండ్గా వచ్చేట్టు కటింగ్ చేసుకోవాలి. ఇది 2 ముక్కలు ఉంది ఫ్రెండ్స్, ఇలాంటిది ఇంకా 4 ముక్కలు మనము రెడీ చేసుకోవాలి. ఇలా పెట్టి రెడీ చేయాలి, కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కొద్దిగా ఒక భాగానికి చాలకుండా వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ అంచు ఉంది, ఇది కూడా అంచు ఉండే క్లాత్ని కట్ చేసి మనం దానికి అతికించుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రాగానే కటింగ్ చేసుకొని మనం అతికించినాక లెవెల్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని. తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి మనము కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందువల్ల దీంతో మిగిలిన క్లాత్లో కట్ చేస్తున్నాను నేను. రెండున్నర ఇంచి లెవెల్ పెట్టుకొని పొడవుకి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లెంత్ 9 ఇంచెస్లో. నెక్ పీస్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి నెక్ పీస్ మనము క్రాస్ వైజ్లోనే కట్ చేసుకోవాలి, అప్పుడే నెక్ కుట్టేటప్పుడు బాగా బెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ తుంట పీసులు వేస్ట్ కాకుండా దీంతోనే క్రాస్ పీసెస్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా 1.25 ఇంచి డిస్టెన్స్లో కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్రాస్ వచ్చింది కదా, దీనికి ఆపోజిట్ సైడ్లో క్రాస్ వచ్చేట్లు దీన్ని కటింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా
మనం కొద్దిగా ఎక్కువే పీసులు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 ముక్కలు ఎక్కువగానే కట్ చేసి పెట్టుకోవాలి నెక్ పీసులు. అంతే ఫ్రెండ్స్, జాకెట్ కటింగ్ పూర్తయింది. ఇప్పుడు కుట్టడము చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా కుట్టాలో.